ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ మేము అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నాం. మంత్రి పదవుల విషయంలో కావచ్చు, తర్వాత మరి ఎన్నికల టికెట్ల విషయంలో కావచ్చు. సో మేము సమన్యాయం పాటిస్తున్నాం. ఈ దేశానికి బీసీని ప్రధానమంత్రిగా చేశాము. సో మొత్తానికి బీజేపీలోనే అన్ని మతాలకు అన్ని కులాలకు కూడా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయితే మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ఒక బాంబు లాంటి వార్త అయితే పేల్చారని చెప్పుకోవచ్చు. సో నరేంద్ర మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో నిన్న ఏఐసిసి కార్యాలయంలో మరి ఆయన మాట్లాడుతూ ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే చేపట్టిన తీరు కావచ్చు, ఆ సర్వే ఆధారంగా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే విషయాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీలతో, దాంట్లో ముఖ్యంగా మరి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి మరి కీలక నేతలు, కాంగ్రెస్ కీలక నేతలంతా కూడా మరి హాజరైన నేపథ్యంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగా కులగణన చేసిన అంశంలో మరి ఆయన మాట్లాడుతూ కూడా మోదీపై కూడా సంచలన వ్యాఖ్యం చేశారు. సో నరేంద్ర మోడీ బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పిన తర్వాత అయితే మొత్తానికి జాతీయ కాంగ్రెస్ నేతలు కూడా కొంత అవాక్కయ్యారని స్పష్టమవుతోంది. సో దీంట్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే ఇప్పుడు బీజేపీలో మరి నిజంగా ఇది ఒక కీలక పరిణామంగా మనం చూడొచ్చు. సో మొత్తానికి నరేంద్ర మోడీ బీసీ అని ఇన్ని రోజులుగా చెప్తున్న మరి బీజేపీ పార్టీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ను ఎట్లా చూస్తుందని కూడా మనం చూడొచ్చు. సో దీంట్లో రేవంత్ రెడ్డిపై ఇప్పటికే బీజేపీ నాయకులంతా కూడా విమర్శలు చేస్తున్నారు. సో అయితే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని నరేంద్ర మోడీ గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే మరి దేశ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. సో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీనిపై బీజేపీ నేతలంతా కూడా తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మరి మొత్తానికి బీసీ కులగణన చేసిన తర్వాత మరి ఖచ్చితంగా అలాంటి విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వెళ్తున్నారు. సో ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏదైతే కులగణన నివేదికనైతే ఇప్పటికే రాష్ట్రపతికి పంపించడం జరిగింది. సో రాష్ట్రపతి వద్ద అది పెండింగ్లో ఉంది. అయితే తాజాగా క్యాబినెట్లో కూడా ఆమోదించిన ఏదైతే నివేదిక ఉందో దాన్ని కూడా మరి మొత్తానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పంపించడమే కాకుండా సో దీంట్లో మరి సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంది, ఎట్ ద సేమ్ టైం హైకోర్టు ఏం చెప్పింది, ఇలాంటి అన్ని విషయాలను కూడా మరి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ సీఎంగా మరి ఆయన కులగణన చేసిన తర్వాత రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మరి ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను, సో మా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తూనే మరి ఏప్రిల్ 4వ తేదీన 2024 సంవత్సరంలో మొదలుపెట్టిన కులగణన సర్వేను మరి ఆ రోజును కూడా సోషల్ జస్టిస్ డేగా కూడా పాటిస్తామని చెప్పి కూడా ఆయన మరి 1 ఇయర్లో ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, కులగణన సర్వే చేశాము. సో ఇప్పుడు మరి బంతి మీ కోర్టులో ఉందని చెప్పి బీజేపీ వైపు కూడా ఆయన మరి ఏదైతే ఈ యొక్క కులగణన సర్వే అంశంలో కావచ్చు, తర్వాత ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణలో కులగణన చేసిన తర్వాత కూడా మరి 2026లో జనగణన సర్వే చేస్తామని ప్రకటించడం కావచ్చు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ఉంది కనుక ఇక్కడ 42% రిజర్వేషన్లు మీరు అమలు చేయాలి. సో మీరు బీసీలు అయితే నిజంగా బీసీ ప్రధానం చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో కనుక అడ్డంకులు ఎదురైన పక్షంలో ఖచ్చితంగా మరి పార్లమెంటులో చట్టం తీసుకురావాల్సింది. మీకు నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే కనుక మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి కూడా మరి సవాల్ విసిరినట్టుగా స్పష్టమవుతోంది. సో ఇప్పుడు 42% బీసీల రిజర్వేషన్ బిల్ అయితే బీజేపీ కోర్టులో ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో మరి ఈ 42% బీసీల రిజర్వేషన్ అంశంలో మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సో దీంతో ఆ బంతిని గోల్ చేస్తారా లేకుంటే ఫౌల్ చేస్తారా, మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఓవరాల్గా బీసీలకు మేము వ్యతిరేకంగా లేము, అనుకూలంగా ఉన్నాం, మేము ఇచ్చిన మాట ప్రకారం మరి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన ఏదైతే మరి దాని ద్వారా మరి ఏదైతే ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా సమానంగా అవకాశాలు లభించాలని చేసిన ఏదైతే భారత్ జోడో యాత్రలు చెప్పిన విధంగా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవి అక్షరాల పాటిస్తున్నామని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి మేము ఇప్పుడు కులగణన చేశాము, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. సో దానికి సంబంధించిన అంశంలో అసెంబ్లీలో తీర్మానం చేశాము, క్యాబినెట్లో కూడా తీర్మానం చేశాము. సో ఈ బిల్లు ఇప్పుడు దీనికి సంబంధించిన అంశం రాష్ట్రపతి వద్ద ఉంది. అలాగే తెలంగాణ గవర్నర్ కూడా ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని కూడా మేము తెలంగాణ గవర్నర్ కూడా మేము పంపించడం జరిగింది. సో మీ ఇప్పుడు ఇక్కడ గవర్నర్ కావచ్చు, అక్కడ రాష్ట్రపతి కావచ్చు, లేదా ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ పార్లమెంటు సమావేశాల్లో కావచ్చు, దీనికి సంబంధించి మీరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో బీసీని ప్రధానమంత్రి చేశామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలైతే మరి ఖచ్చితంగా ఈ అంశంలో ఒక క్లారిటీ రావాలి. బీసీల మీద మీకు ప్రేమ ఉంటే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాము. బీసీలందరూ కూడా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు మేము కంకణబద్ధులమై కులగణన చేశాము. ఖచ్చితంగా మీకు కూడా బీసీల మీద ప్రేమ ఉంటే మీరు పార్లమెంట్లో చట్టం తీసి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో వాటి విషయంలో మరొకసారి కూడా మరి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ చేయడం అయితే మనం చూడొచ్చు. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఇక్కడ ప్రక్రియ పూర్తయింది. ఓవర్ టు ఢిల్లీ కనుక ఇటు పార్లమెంటులో చట్టం చేస్తారా, మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదే క్రమంలో కూడా మరి జాతీయ నేతలకు కూడా మరి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళని కూడా కులగణన సర్వే విషయంలో ఒప్పించి మెప్పించిన రాహుల్ గాంధీ దీన్ని జాతీయ స్థాయి అంశంగా కూడా తీసుకొని మరి అన్ని రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కూడా మరి ముందుకు వెళ్ళాలని చెప్తూ కూడా ఎంపీలందరూ కూడా దిశానిర్దేశం చేయడం అయితే మొత్తానికి బీజేపీ ముందు ఒక పెద్ద సవాలే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ అంశంలో తెలంగాణ విషయంలో బీసీల 42% రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 30 లోపు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మరి బీజేపీని దోషిగా చూపి ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.